ఏళ్ల ప్రస్థానంలో మోడీ గారి గవర్నమెంట్ ఎలా ఉంది దేశంలో? ఈ 11 సంవత్సరాల పరిపాలనలో మరి ప్రధాని మోడీ గారు అనేకమైనటువంటి దేశంలో సంక్షేమ పథకాలు కావచ్చు, మరియు రైతులకు కావచ్చు, అన్ని వర్గాలకు మరి దేశంలో అనేకమైనటువంటి మార్పులు తేవడం జరిగింది. ముఖ్యంగా మనం ఏంటంటే రైతుల విషయం తీసుకున్నట్టయితే రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు, అదే విధంగా మరి యూరియా సబ్సిడీ కావచ్చు, ఎరువుల సబ్సిడీ కావచ్చు, అదే విధంగా మరి ప్రతి సంవత్సరం కూడా ప్రతి 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి మరి వరి విషయానికి వస్తే మరి క్వింటాల్ ధర ప్రతిసారి పెంచుతూ మరి ప్రస్తుతం 2300 పైచిలకు అయింది. అదే విధంగా దేశంలో చూసుకున్నట్టయితే రోడ్ల విషయంలో ఉన్నట్టయితే ప్రపంచ దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో మరి రోడ్ల ధరనే ఎక్కువ ఉంది. కాబట్టి మన దేశంలో కూడా అనేకమైనటువంటి నూతన రోడ్ల నిర్మాణం కావచ్చు, అదే విధంగా అయోధ్య రామ మందిరం కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు మరి ప్రధాని మోడీ గారు మరి 11 సంవత్సరాల పరిపాలనలో చేసింది. కాబట్టి ఈ రోజు ఒక బీజేపీ కార్యకర్తగా గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. జై మోడీ, జై బీజేపీ, భారత్ మాతాకి. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? జై శ్రీరామ్ అన్న. నా పేరు ఉడత నవీన్. నేను వినాయక్ నగర్ డివిజన్, మల్కాజ్గిరి అసెంబ్లీ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, పార్లమెంటు మల్కాజ్గిరి. అయితే ఏదైతే ఈరోజు మనం ఈ కార్యక్రమానికి వచ్చినామో ఇది నిజంగా కూడా ప్రతిష్టాత్మకమైన ఒక కార్యక్రమంలో మనం వీళ్ళందరం పాల్గొంటున్నాం. అందరం కూడా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. ఒక భారతీయ జనతా పార్టీ కండువ కప్పుకున్న వ్యక్తిగా, భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకున్న ఒక కార్యకర్తగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాయి ఈ పార్టీలో ఉన్నందుకు, ఈ దేశానికి చాలా దగ్గరగా ఉన్నందుకు. ఎందుకంటే ఇది వేరే పార్టీలో వేరే కార్యకర్తలకు ఇది సాధ్యం కాదు. ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తకే దేశాన్ని ప్రేమించే, దేశానికి దగ్గర ఉండే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి నేను గర్విస్తున్నాను. ముఖ్యంగా 11 సంవత్సరాల మోడీ గారి పాలన, కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు బీద, బడుగు, బలహీన, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అందరికీ కూడా చాలా దగ్గరికి అయ్యే విధంగా ఈ పథకాలను అందించి ఈరోజు దేశంలోనే 12వ స్థానంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని ఇవాళ 4వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఉన్నది. అలాగే ప్రపంచ దేశాలలో కూడా మన భారతదేశం ఇవాళ గుర్తింపు పొందింది. ఎక్కడ భారతీయుడు అయినా వాడు గర్వంగా ఫీల్ అవుతుండు. ఎక్కడ భారతీయుడు ఉన్నా వాడు చాలా హ్యాపీగా, స్వేచ్ఛగా, గర్వంగా బతుకుతున్నాడు. ఎక్కడ 2 దేశాలు యుద్ధం చేసుకున్నా ఆ దేశంలో ఉన్న భారతీయులు యుద్ధం ఆపి మరీ మన దేశానికి తరలించే విధంగా ఆర్టికల్ 370 రద్దు, మా అయోధ్య మందిర నిర్మాణం, త్రిబుల్ తలాక్ రద్దు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలల్లో ఇవాళ భారతదేశం అగ్రగామిగా ఉన్నది. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు భారతీయ జనతా పార్టీకి ఇదే విధంగా 2047 ఏదైతే వికసిత భారత్ మన స్వప్నం ఉందో ప్రతి ఒక్క భారతీయుడు ప్రమాణం చేసినట్టయితే 2047 నాటికి మనం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండడం ఖాయం, ఖచ్చితంగా ఉంటాం. తెలంగాణ స్టేట్ ఆర్థికంగా కింద పడిపోయిందని చెప్పేసి అంటున్నారు. నేనేమంటున్నా, సమర్థవంతమైన పాలన లేకపోతే, పాలన దష్టత లేకపోతే, కరెక్ట్గా అవగాహన లేకపోతే ఈ రకమైనదే వస్తుంది. మొన్నటిదాకా చూసినాం మనం కుటుంబ పాలన. బంగారు తెలంగాణ అని చెప్పి 1200 మందిని పొట్టన పెట్టుకొని అందరి శవాల కుప్పల మీదకి వెళ్ళి పోయి గద్దెనెక్కిన కేసీఆర్ బంగారు కుటుంబం చేసిన తప్ప బంగారు తెలంగాణ చేయలే. అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి లెక్కలు చేసి ఏదో అప్పుడు బీజేపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చి మా బండి సంజయ్ గారు అనేక పోరాటాలు చేసిన తర్వాత లాస్ట్ చివరి మూమెంట్లో ఏదో జోకర్ కొట్టినట్టుగా సీఎం సీటు కొట్టేసి ఇలా వచ్చిండు. ఫస్ట్ టైం ఆయన, లాస్ట్ టైం సీఎం మల్లగాడు యాక్సిడెంటల్ సీఎం అయిన. ఇప్పుడు మీరు అన్నట్టుగా దక్షత లేకపోతే ఈ రకమైన పరిస్థితే ఉంటుంది. ఈ ఫ్రీ పథకాలు ఏ పబ్లిక్ అడగాలి, దళిత బంధు ఏమని ఏ దళితుడు అడగాలి, వాళ్ళకి న్యాయం కావాలి, వాళ్ళకి సముచిత ధర్మం కావాలి. అంతేగాని ఇటువంటి లేనిపోని హామీలు చేసి, ప్రమాణాలు చేసి ప్రజల్ని ఇలా అప్పుల పాలు చేసి కుప్పలు పెంచి ఇబ్బంది పెట్టే ప్రభుత్వాన్ని ఏ పౌరుడు కోరుకోడు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఇవాళ దేశం ఎట్లయితే ముందుకు పోతుందో అదే విధంగా మన తెలంగాణ రాష్ట్రం కూడా ముందుకు పోవడం ఖాయం, ఇది ఖచ్చితంగా. అదేవిధంగా ఎంపీ ఈటల రాజేందర్ గారు ఎప్పుడైతే ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర గడువు కాలం గడిచిందో దానికి శుభసూచకంగా ఇలా 11 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వానికి, ఏడాది పాలన మన ఎంపీ ఈటల రాజేందర్ గారికి సంబంధించి ఇలా ఒక కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది ఇక్కడ మన ఇంపీరియల్ గార్డెన్ సికింద్రాబాద్లో. ఈ ఎంపీ గారు కూడా నిజంగా మా పార్లమెంటులో ఉన్న ఒక కార్యకర్తగా, పార్లమెంటులో ఉన్న ఒక పౌరుడుగా, మల్కాయిర్ అసెంబ్లీలో ఉన్న ఒక సామాన్య పౌరుడుగా నేను గర్విస్తున్నా. ఇటువంటి నాయకుడు మా మల్కాయిర్ ప్రాంతానికి ఎంపీగా రావడం, నాయకుడిగా రావడం, 4 లక్షల మెజారిటీతో, భారీ మెజారిటీ, గతంలో చరిత్రలో ఎన్నడూ లేదు. భారతీయ జనతా పార్టీ ఎంపీకి 4 లక్షల మెజారిటీ ఇచ్చి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
అక్కడ ఢిల్లీలో నరేంద్రుడు, ఇక్కడ రాజేంద్రుడు పీఠం ఎక్కిరు. మా రాజేంద్ర నాకు పీఠ కన్ఫర్మ్ అయింది. ఇంకా 4 సంవత్సరాలు కూడా ఇదే విధంగా కొనసాగుతాడు. మల్కాజ్గిరి ప్రాంతాన్ని ఒక ఆదర్శవంతమైన ప్రాంతంగా గతంలో మేము 2 ఎంపీలను చూసినాం. ఒక ఎంపీ మల్లారెడ్డిని చూసినాం, అప్పుడు తర్వాత ఎంపీ మా ఇయాల సీఎం రేవంత్ రెడ్డిని చూసినాం. ఇద్దరు కూడా ఫెయిల్యూర్ ఎంపీలు మా మల్కాజ్గిరికి. ప్రజల్ని మభ్యపెట్టి ప్రలోభపెట్టి గద్దెనెక్కిన తర్వాత మా మల్కాజ్గిరి ప్రాంతానికి కనీసం ఒక్కసారి కూడా మా రేవంత్ రెడ్డి అన్న వచ్చిన దాఖలాలే లేవు. కానీ ఇదే ఎంపీ గారు ఎక్కడ హుజూరాబాద్లో ఉన్నా ఆయన మక్కా మార్చుకొని మొత్తం మా మధ్యలోనే ఉంటూ ఇక్కడనే ఉంటూ పార్లమెంటు సమావేశాలు అయినప్పుడు తప్ప ఆయన ఢిల్లీకి పోతాడు. మిగతా ప్రతిరోజు కూడా 365 రోజుల్లో ప్రతిరోజు కూడా మా మధ్యలో మా మల్కాజ్గిరి ప్రాంతంలో ఉంటూ ప్రజా సమస్యల మీద అనేక సార్లు గొంతు విప్పి మొన్నటికి మొన్న ఏదైతే ప్రభుత్వం హైడ్రా తీసుకొచ్చి హైడ్రామా చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిందో మొట్టమొదటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు ప్రజల పక్షాన నిలబడి మీకు భరోసాగా నేనుంటా అని చెప్పి ప్రతి ఇంటి దగ్గరికి పోయి నోటీస్ ఇచ్చిన ప్రతి తల్లి దగ్గరికి పోయి బిడ్డ దగ్గరికి పోయి భరోసా ఇచ్చి వాళ్ళకి అండగా నిలబడ్డ నాయకుడు మా ఎంపీ రాజేందర్ అన్న. అటువంటి నాయకుడు వచ్చినందుకు గర్వపడాలన్నా లేదన్న మేము ఇంకా కష్టపడతాం అన్న గురించి. 4 సంవత్సరాలు ఆయన ఎంబడే ఉంటాం. ఈ రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లే కానీ అటు గ్రామ పంచాయతీ ఎలక్షన్లే కానీ రేపు పొద్దుగాల మళ్ళా జనరల్ ఎలక్షన్లో కానీ అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ ముందంజగా వచ్చే విధంగా ప్రజల్ని మమేకమై పనిచేస్తాం, ప్రజల్ని కూడా మేల్కొలుపుతాం. ఆ విధంగా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ప్రతి కార్యకర్త పనిచేస్తామని ఇందు మనమే తెలియదు. నమస్తే అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఈ లైబ్రరీలో కూడా మీ ఫోటోలు కూడా వేశారు. అసలు ఏంటి మీ సమస్య ఏంటి? అన్న మా సమస్య గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ మాకు పట్టాలు ఇచ్చారు. పట్టాలు తీసుకున్నాక ఇప్పటికి 3 ఏళ్ళు అవుతుంది. ఎట్లున్న సమస్యలు అట్లనే ఉన్నది. అక్కడ వాటర్ ఫెసిలిటీస్ లేదు. మేము 3 ఇయర్స్ కావస్తుంది ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం, అన్నీ తిరుగుతున్నాము. గత ప్రభుత్వం కేసీఆర్ మాకు వేసుకొని అంగిచ్చినాడు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వేసుకొని పాయింట్ ఇస్తలేడు. అంటే అంత చెప్పలేనంత బాధ ఉంది. మేము ఎవరు చెప్పుకోవాలి, మాకు దిక్కుముక్కులు లేక మా ఈటల రాజేందర్ అన్న దగ్గరికి వచ్చి మా సమస్యలు చెప్పుకున్నాం. ఆ అన్న మా సమస్యలు తెలుసుకొని మా దగ్గరికి రావడం, అన్ని మంచి చెడు అడుచుకొని అన్న మాకు మాట ఇచ్చిండు. ఆ మాట ప్రకారంగా నెరవేరుస్తాడు. ఆ గౌరవంతో అన్న మీ అభిమానంతో మేము అన్న ఇక్కడ ఉన్నా మేము అందుబాటులో వెళ్ళడం జరుగుతుంది. మాకు ఆ అన్న మీద నమ్మకం ఉంది. ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఇది మీ దాకా వస్తుంది సమస్య, కానీ చూసి చూడనట్టుగా మీరు వినిపించుకుంటలేరు. మీరు 6 గ్యారెంటీలు అంటున్నారు, పథకాలు అంటున్నారు, బస్సులు అంటున్నారు, ఫ్రీలు అది కాదు కదా ముఖ్యం. ఇప్పుడు ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాకనే మీరు వేరే ప్రాబ్లం మీరు ఏదైతే పెట్టిరో అది చెయ్యండి. ఎట్లేసిన గొంగరు అట్లనే ఉంది. మీరు చెప్పడము ఎంతవరకు వాస్తవంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. దయచేసి పేదవాళ్ళని అడుకోకండి. ఇప్పుడు ఉన్న ప్రాబ్లము మాకు సాల్వ్ అయ్యే కాలేదు. వాటర్ ఫెసిలిటీస్ మీరు ఇవ్వలేకపోతున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఏ విధంగా ఇస్తారు ఒకసారి ఆలోచన చేయండి. కానీ ఇది ప్రజాపాలన, మా ప్రజావేదిక కూడా ఉంది. ప్రజాపాలన ప్రతి అప్లికేషన్ ని మేము తీరుస్తున్నాము, ప్రతి ఒక్కరు సమస్య అంటున్నారు. మరి మీరు అప్లికేషన్ పెట్టారు అక్కడ? 3 ఇయర్స్ కావస్తుంది. 23లో అక్టోబర్ 10వ నెలలో ఇచ్చిన మాకు పట్టా వచ్చింది. అయితే ఇప్పటి వరకు మేము ఇంట్లోకి వెళ్ళలేదు. మేము ప్రతి ఆఫీస్ చుట్టూ ప్రతి ఐఏఎస్ ఆఫీస్ కానీ మన మేడ్చల్ కలెక్టర్ ఆఫీస్ కానీ ప్రతి చుట్టూ వెళ్ళడం, మేము ఇవ్వడం, దరఖాస్తులు ఇవ్వడమే జరుగుతుంది. కానీ దాని మీద ఎట్లాంటిది ఏం లాభం లేకుండా పోతుంది. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ ఉన్నాడు కదా మినిస్టరు, అతని దగ్గరికి మేము గాంధీ భవన్కి వెళ్ళి లెటర్ ఇవ్వడం జరిగింది. మాకు మెసేజ్ రావడం జరిగింది. అయినా ఏం ఫలితం లేకుండా పోతుంది. ఇప్పుడు ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేసినాక నువ్వు కొత్త ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేస్తావు? ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేయాలి కదా. ఉన్న సమస్యలు అట్లనే ఉంది. మళ్ళా ఇప్పుడు కొత్త ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాము, అవి ఇస్తున్నారు. ఎట్లా నమ్ముతారు ప్రజలు? నేను దయచేసి ఒకటే విజ్ఞప్తి, లెటర్ లేదు, ఈ పట్టా గవర్నమెంట్ లో పట్టాలు ఇచ్చారు, కానీ ఇల్లు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇల్లు హ్యాండ్ ఓవర్ అయింది. మేము ఇండ్లకి పోకుండా ఆక్యుపేషన్ కాలేదు, మాకు ఇండ్లకి వెళ్ళలేదు. ఇంకా వాటర్ ఎందుకు వెళ్ళట్లేదు? వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ అని చెప్పి దాదాపు పట్టా తీసుకున్న పంచి ఇప్పటి వరకు ఫారెస్ట్ పర్మిషన్ ఒక ఇంకా పెడుతురు తప్ప మాకు వాటర్ ఇస్తలేరు. ఇట్లా ఎంత కాలము అది పాడి వాడిపోతున్నాయి.
కానీ అందులోకి మాత్రం మిమ్మల్ని ఎంట్రీ ఇస్తలేరు. పట్టాలు ఇచ్చారు కానీ ఇంట్లోకి మాత్రం రానిస్తలేరు. కరెంట్ లేదు, వాటర్ లేదు. ఇంకోటి మాకు స్కూల్ స్టార్ట్ అయినాయి, పిల్లల స్కూల్ స్టార్ట్ అయినాయి. మాకు ఇక్కడ చేసుకోవాలన్నా పిల్లల్ని బుక్స్ తీసుకోవాలన్నా, పిల్లల్ని స్కూల్లో ఇక్కడ చేర్చాలన్నా అక్కడ చేర్చాలన్నా మాకు అర్థమైతలేదు. మళ్ళీ ఇక్కడ కిరాయిలోనే ఉంటున్నాము. అక్కడ మాకు నీళ్లు, ఆ కరెంటు మొత్తం సౌకర్యం వచ్చేస్తే మేము అక్కడ చేరుకుంటాం సార్. పిల్లల్ని కూడా అక్కడ చేసేసుకుంటాం. ఏమైనా పని చేసుకుందామంటే కూడా మాకు ఏం దోస్తలేదు. మాకు పిల్లలైతే ఇంకా డబుల్ బెడ్రూమ్ లో కేసీఆర్ గారు కట్టించారు కాబట్టి ఆ కక్షతోనే మనం మిమ్మల్ని అంటే అక్కడ ఉన్న పనులు మిగతా పనులు ఫినిష్ చేయండి సార్. అట్లా ఏం లేదు. మాకు ఒకటి వాటర్ ఒకటి కరెంట్ ఒకటి మా కన్నులో చేసేస్తే మేము అక్కడికి వెళ్ళిపోతాం సార్. మా పనులు మేము చేసేసుకుంటాం. పిల్లల్ని కూడా స్కూల్ కూడా పంపించలేము, బుక్స్ కూడా తీసుకోలేము. అది సో ఇప్పటిదాకా మీరు రెంట్ల రూమ్లలో ఉంటున్నాం సార్, ఇక్కడనే ఉంటున్నాం. సత్యమయ్య కూడా అందరు వెళ్ళిపోయారండి, ఇళ్ళకి అందరు వెళ్ళిపోయారు. ఇంకా మాకే రావట్లేదు. లాస్ట్ అయిపోయింది, లాస్ట్ కి ఇచ్చిర్రు. వాటర్ ప్రాబ్లం, కరెంట్ ప్రాబ్లం వస్తే మేము వెళ్ళిపోతాం సార్. మాకు ఇబ్బంది అవుతుంది. కరెంట్ అక్కడ ఇండ్లకి రైలు కట్టుకోలేక ఇది అవుతుంది. అక్కడ ఉన్న అధికారులకు చెప్పారా? నమ్ముకున్నాం ఆయన దయ. ఇక ఆయన చేసేస్తే మాకు అనుకూలంగా కొంచెం మాకు సౌలత్ మొత్తం అన్ని చేసేస్తే మేము అక్కడ చేరుకుంటాం సార్. సార్ దగ్గరకు సమస్య సార్ దాకా వెళ్ళింది సార్. ఎన్ని రోజులు చేస్తానన్నారు? 3 times. ఇప్పటికి మేము వచ్చి 3 times సార్ దగ్గరికి వెళ్ళాడు. 3 times. మరి ఇప్పటికి పూర్తి చేశారు ఆయన? ఇప్పుడంటే సార్ కూడా చేస్తున్నారు సార్. సార్ ప్రయత్నం కూడా చేస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు. కానీ ఇంకా కొంచెం ఏంటంటే మాకు కొంచెం జల్దీ కావాలని చెప్పేసి వాళ్ళకి చేరుకోవాలని చెప్పేసి దయచేసి మేము అందరం కలిసి చేయాలనుకుంటున్నాం సార్. మేము అందుకే సార్ దగ్గరకు వచ్చాం సార్. ఇప్పుడు ఉన్న ప్రభుత్వము రేవంత్ రెడ్డి టీవీలో ప్రకటనలు ఇస్తున్నారు. మేము 6 గ్యారెంట్లు మేము అమలు చేస్తాం, ఒకదాని తర్వాత ఒక్కొక్క. నువ్వు 6 గ్యారెంట్లు నీ ఏదైతే ఎమ్మెల్యే మినిస్టర్ పదవికి ఓట్లు మేము ఏ విధంగా ఇచ్చినామో నిన్ను నమ్మి మేము ఓట్లు వేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏదైతే బ్యాలెన్స్ ఏవైతే డబుల్ బెడ్రూమ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళని వాళ్ళకి మేము వసంతులు కల్పించి మమ్మల్ని ఫస్ట్ ఇంట్లోకి పంపించేది 10 మార్గం చూడండి. అప్పుడు పంపిస్తేనే కదా ఇప్పుడు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు మీరు చెప్పారో ప్రతి పట్టాదారులు మన పబ్లిక్ నమ్ముతారు, నమ్మకం వస్తుంది. నువ్వు అది పక్కనే పెట్టి ఇందిరమ్మ ఇల్లు మీద ఈ 6 గ్యారెంట్లు చేస్తూ మాకైతే ఏ గ్యారెంట్లు రాలేదు. ఉన్న మాట చెప్తే ఏ గ్యారెంట్లు రాలేదు. మళ్ళీ ఎవరు పొందుతారో ఎవరికి తీసుకుంటారో ఎవరు లబ్ధి పొందిరో మాకు తెలియదు. గత ప్రభుత్వంలో మేము లబ్ధి పొందింది మాత్రం ఒక కేసీఆర్ ఉన్నప్పుడు మేము ఒక పట్టా ఇల్లు వచ్చిన ఒక సంతోషం ఉంది. కానీ లాభం లేకుండా పోతుంది. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తున్నాడు మా రేవంత్ రెడ్డి అన్న? దయచేసి ప్రజలతోని ఆడుకోకండి. మీకు అన్నీ తెలుసు, ఏం తెలియందే మీ మినిస్టర్ పోస్టులో మీరు కూర్చోలేరు, అన్నీ తెలుసు. కానీ అన్నీ మీరే ఒక్కదాని తర్వాత ఎట్లా చేస్తున్నారో ఫస్ట్ మాది మన తుమ్ముకుంట కానీ అహ్మద్గూడ కానీ కొల్లూరు కానీ అందరు ఇళ్ళకి వెళ్ళారు. ఒక మురారిపల్లి ఒక కారణమే అక్కడికి మేము ఇళ్ళలోకి వెళ్ళలేకపోతున్నాం. దాని కారణం ఫారెస్ట్ పర్మిషన్ లేదు అంటున్నారు. ఫారెస్ట్ పర్మిషన్ కొండ సురేఖ మేడం ఉంది, అవి అన్నీ మేము కనుక్కున్నాం. ప్రతి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. 3 years అవుతుంది నేను తిరగబట్టి. ఇది మీ దాకా రాలేదా? ఈ దృష్టి మీ దాకా రాలేదా? ఎందుకు ఇంత చేస్తున్నారు? మాకు అట్లా చేయకండి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంకి మేము కోరుకునేది ఒక్కటే, మాకు ఎంత త్వరగా మాకు సమస్యలు తీర్చి మా ఇంట్లో పంపిస్తే అంతకంటే ఆనందపడేటట్లు మేమే ముందుగా. మన నరేంద్ర మోడీ గారి 11 ఏళ్ల పరిపాలనలో దేశానికి ఎలాంటి అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారు? దేశంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఒకప్పుడు ప్రధాని ఎవరు ఏం చేస్తున్నారు అనేది కూడా ఎక్కువ మటుకు తెలిసేది కాదు గ్రామాలలో కూడా. ఇప్పుడు గ్రామాలలో కూడా నరేంద్ర మోదీ అంటే చిన్నప్పటి నుంచి ముసలోళ్ళ వరకు కూడా ఈజీగా గుర్తించే స్థాయికి తీసుకొచ్చిండు. ఇక్కడ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా నరేంద్ర మోదీ యొక్క పరిపాలన గురించి వేరే దేశాలు కూడా మాట్లాడుకుంటున్నాయి అంటే అది మోదీ యొక్క గొప్పతనమే. మీరు ఎటు చూసినా కానీ ఒకప్పుడు మన బిలో పావర్టీ లైన్ ఇండియాలో చాలా మంది ఉండే. ఇప్పుడు అబౌవ్ మోర్ దెన్ 2 to 3 million అబౌవ్ బారి నుంచి బయటకు వచ్చారు. అబౌవ్ పావర్టీ లైన్ అబౌవ్ వచ్చారు. యావరేజ్ దానికి కూడా మోదీజీ యొక్క కృషి ఎంతో ఉన్నది. సో ప్రస్తుతం సంవత్సరం దాటుతుంది ఈటెల రాజేందర్ గారు అధికారంలోకి వచ్చి. మల్కాజ్గిరి అంటే దేశంలోనే అతిపెద్ద కాన్స్టిట్యున్సీ. సో ఆయన అభివృద్ధి ఎలా ఉంది?
ఆయన అభివృద్ధి ఎటు చూసినా చాలా ప్రజలందరూ ఆయనని మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఈటల రాజేందర్ అన్న గారి గురించి చెప్పాలంటే ఎక్కడ సమస్య ఉన్నా కానీ ఉంది అంటే ఎటువంటి టైంలో కూడా ఏ సమయం ఉంది ఏది అని అడగకుండా ఆన్ ద స్పాట్కి వెళ్ళి అక్కడ ఏమవుతుంది ఏంటి. ఇప్పుడు మూసీ విషయంలో ఎక్కడైతే ఈ హైడ్రా ఉందో అక్కడ ఎక్కడైతే కూల్చివేస్తున్నదో అనవసరంగా చాలా మంది పబ్లిక్ని వేధిస్తున్నారు. దాని గురించి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా వెళ్ళి మాట్లాడింది అంటే ఈటల రాజేందర్ గారే. నైట్లు ఎక్కడ ఉంటే అక్కడ సభలు పెట్టి వాళ్ళ ప్రజల కోసం వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళ ప్రజల సమస్యలు తెలుసుకొని అక్కడి గురించి ఇప్పుడు మూసీ గురించి కూడా గవర్నమెంట్కి ఏదైతే హెచ్చరిక ఇచ్చారో అది ఈటల రాజేందర్ గారే ఇచ్చారు. మేము ఇక్కడ కంటోన్మెంట్ వాసులము, ఇక్కడ కంటోన్మెంట్ లో కూడా ఎన్నో విషయాల మీద పార్లమెంట్ లో కూడా మాట్లాడడం జరిగింది ఈటల రాజేందర్ అన్న గారు. అలాగే ఇక్కడ మా కోసం చాలా సమస్యలు ఏ ప్రోగ్రామ్ కి దేనికి పిలిచినా కానీ లేదు ఏదో ఒక 10 నిమిషాల కోసం అన్న వచ్చి మాకు టైం ఇచ్చేసి వెళ్తాడు. ఇట్లాంటిది ఇది ఇంకా సంవత్సరం ఏమో ఉంది. ఇంకా ప్రజలు ఆయన అభివృద్ధిని చూడాల్సింది ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది. మనము ఇంకా చాలా ముందు ఇంకా చాలా మంచి విషయాలు ఆయన అభివృద్ధి విషయాలు చాలా చూస్తారు. కొన్ని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు కావచ్చు ఈ బీజేపీ అనేది మతాల్లో చిచ్చు పెట్టే పార్టీ అని దీనికి ఏం సమాధానం ఇస్తారు? మతాల్లో చిచ్చు పెట్టే ఇప్పుడు వీళ్ళ గురించి ఏం చెప్పాలి అంటే హిందూస్ గురించి మాట్లాడితే మతతత్వ పార్టీ, హిందువులను తిట్టేటోళ్ళది పార్టీ వచ్చేసి సెక్యులర్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ అన్నారు, కాంగ్రెస్ కాదు ఇది కాన్గ్రెస్ అంటారు అసలు దాన్ని. ఆ పార్టీ పేరు వచ్చి కాన్గ్రెస్. ఇప్పుడు అది ఒకప్పుడు ఒకటి నుంచి ఒకటి ఆ నెహ్రూ పెట్టిన టోపీ అనేది మారుతూ ఇప్పుడు కాన్గ్రెస్ కింద మారింది పార్టీ. వాళ్ళు ఉన్న సెక్యులరిజం అని చెప్పుకొని ముసుగు మీద తిరుగుతారు అంతేగాని అసలు వాళ్ళకి సిగ్గుచరం ఉండాలి. ఇప్పుడు బీజేపీ పార్టీని హిందుత్వం పార్టీ అని చెప్పడానికి ఇక్కడ మేము మోదీజీ ఇస్తున్న రాషన్ ఉన్నది. అది ఏ పార్టీ, మీరు ఏ మతము ఏ కులం అడిగి ఇవ్వట్లేదు, ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. ఇప్పుడు అత్యధిక ఏదైనా లబ్ధిదారులు ఎవరైనా ఉన్నారు అంటే అది మైనారిటీలే ఉన్నారు. ఇప్పుడు హిందూ ఉన్నావు, నీకు ఎంతమంది పిల్లలు ఉంటారు అన్న, ఒకటి లేకుంటే 2 ఉంటారు. నీకు రాషన్ ఎంత వస్తుంది? నీకు సంబంధించిన 2 పిల్లలకి నీకు సంబంధించిన రాషనే వస్తుంది. అదే నువ్వు ఎవరైతే హిందుత్వము ముస్లింలకు వ్యతిరేకం అంటున్నారో వాళ్ళ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎంత రాషన్ వస్తుంది, పెన్షన్ ఎంత వస్తుంది, ఈ విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకొని మాట్లాడితే వీళ్ళ గురించి తెలుస్తుంది అసలు. ఓకే, ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా ఢిల్లీకి 50 సార్లు వెళ్ళారు, హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశారు. కానీ కేంద్రం నుంచి ఎలాంటి బడ్జెట్ తీసుకురావడం లేదు, తెలంగాణకని ఒక ఆరోపణ వస్తుంది. దీని గురించి ఆయన చెప్పాలి అంటే ఫస్ట్ ఆయన పార్టీ వాళ్ళే ఫస్ట్ నమ్ముతలేరు. ఇప్పుడు మోదీజీ దగ్గర పంపించాలంటే ఆయన ఎంబడి వాళ్ళ మినిస్టర్లని పెట్టి ఈయన ఏం మాట్లాడుకుంటాడో, ఈయన పాత సంబంధాలు ఉన్నాయి అని ఆయన ఎంబడి ఆయన మనుషులను వాళ్ళ కాంగ్రెస్ ఎవరైతే ఉంటారో కాంగ్రెస్ కి సంబంధించిన వ్యక్తులని ఎంబడి పెట్టి పంపిస్తున్నారు. వాళ్ళ పార్టీ మీద వాళ్ళ కార్యకర్తలకే వాళ్ళ లీడర్ మీద నమ్మకం లేదు, వాళ్ళు మళ్ళీ మా గురించి మాట్లాడతారు. ఎందుకు లేదన్న ప్రతిదీ ఇప్పుడు మీకు రాషన్ ఉన్నది, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నది, సన్న బియ్యంలో 21 నుంచి 26 రూపాయలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. అది కేంద్ర ప్రభుత్వం డబ్బులే కదా, వీళ్ళ ఇంట్లోకేం ఏమి స్టేట్ గవర్నమెంట్ ఇస్తలేదు కదా. ఇంకేం అభివృద్ధి మీకు NH కానీ రోడ్లకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా మీకు డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. ఇంకేం కావాలి? ఇప్పుడు వీళ్ళు ఇచ్చే ఫ్రీల కోసము కేంద్ర ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇవ్వాలి? మీరు డబ్బులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాలను సోమరపోతులను చేస్తున్నారు. మిమ్మల్ని సోమరపోతులను మీరు తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ఎందుకు ఇవ్వాలి? మీకు చేతగాని వాగ్దానాలు చేసి ఇప్పుడు అది తీసుకొచ్చి బురద బీజేపీ మీద చల్లితే ఎట్లుంటది? మీకు చేతనయ్యే విషయాలే మీరు చెప్పాలి. చేతగానప్పుడు అవసరం లేదు, మీకు మూసుకొని కూర్చోవాలి, చెప్పాల్సిన అవసరం లేదు కదా మేము ఇది చేస్తాం అది చేస్తాం అని. అన్న ఎక్కడి నుంచి వచ్చినావు? నరేంద్ర మోడీ గారి కంటోన్మెంట్ వార్డ్ 1 బీజేపీ మాజీ అధ్యక్షుని. నా పేరు భట్టు శంకర్, అందరు బీజేపీ శంకర్ అంటారు. ఓకే, చెప్పండి. 11 ఏళ్ళు అవుతుంది బీజేపీ పరిపాలన స్టార్ట్ అయ్యి. దేశంలో ఎలాంటి పరిపాలన? సూపర్ పాలన, చాలా బాగుంది. దేశంలో ఇలా చాలా అగ్రస్థాయిలో ఉన్నాం అనుకో. విశ్వగురు అనే ఒక సంకల్పంతో నరేంద్ర మోదీ గారు ముంగడిపోతున్నారు. ఆ విశ్వగురుని చేయడానికి దేశంలో 100 కోట్ల ప్రజలు కూడా ఆయన వెనుక ఉన్నారు. సో ఈటల రాజేందర్ గారు కూడా సంవత్సర కాలం అవుతుంది, ఆయన అభివృద్ధి ఇక్కడ ఎలా ఉంది? ఆ కార్యకర్తలతో ఎలా ఉంటారు? ఆయన కార్యకర్తలతో చాలా బాగుంటాడు, ఒక సొంత మనిషిలాగా చూసుకుంటారు ఈటల రాజేందర్ గారు. ఎప్పుడు పోయినా కానీ మంచి రెస్పాన్స్ ఉంటుంది.
వెళ్ళిన వెంటనే ఆప్యాతంగా పిలవడం, వాళ్ళ ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం, వెంటనే సంబంధించిన అధికారులకు వాళ్ళు ఉండగానే వాళ్ళకి ఫోన్ చేసి లేక ఫోన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇన్ కేస్ అగర్ గిట్లా ఆ పని గిట్లా కాకపోతే వాళ్ళ పర్సనల్ పిఎలకు ఒక ఖచ్చితంగా ఏమని చెప్తాడంటే, ఇది నా పర్సనల్, వాళ్ళ నంబర్ తీసుకోండి, వాళ్ళకి ఏదైతే లెటర్ ఇష్యూ అవుతుందో ఆ లెటర్ ఇష్యూ అయిన తర్వాత వాళ్ళ వాట్సాప్ అయినా చేయండి, ఏదైనా చేయండి, వాళ్ళకి 2 సార్లు ఫోన్ చేసి మరీ చెప్పండి అని చెప్తాడు. సో బయట కొన్ని పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే బీజేపీ అంటేనే మతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీ అంటున్నారు. దీని మీద మీ opinion ఏంటి? ఏమంటారు? మతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీ అంటున్నారు. బీజేపీ మతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీ అయితే మా దగ్గర ముస్లిమ్స్ ఉన్నారు, షానా హుస్సేన్ ఉన్నారు, ఆయన కూడా ముస్లిమే కదా. అట్లా మాకు చాలా మంది బీజేపీలో ముస్లిమ్స్ చాలా మంది ఉన్నారు, కానీ మైనారిటీలకు ఏం వ్యతిరేకం లేము. బీజేపీ మైనారిటీలకు ఎప్పుడు వ్యతిరేకం ఉండదు. బీజేపీ ఎవరికైనా వ్యతిరేకం ఉంటుందంటే టెర్రరిస్టులకు వ్యతిరేకం. మన తిండి తినుకుంటా బయట పాట పాడితే ఎట్లకెంచి మన గుద్దమిగా తన్నట్టుగా ఉంటుంది. అట్లనే బీజేపీ అదే పని చేస్తుంది. బీజేపీలో ఉండి ఇవాళ మన భారతదేశంలో తినుకుంటా నేను పక్కని పాకిస్తాన్ పాట పాడుతా అంటే మనం ఎట్లా ఊరుకుంటాం? ఊరుకోం కదా. ఇదే చేస్తారు బీజేపీ. అది చేసినందుకే ముస్లింలకు వ్యతిరేకం అంటారు. ఇది ఎక్కడ న్యాయం చెప్పు? ఇప్పుడు ముస్లింలకు ఇప్పుడు మనం నరేంద్ర మోదీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్తాడు. సబ్కా సాత్ ఓన్లీ హిందూ కా వికాస్ అంటలేడు కదా, సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటాడు. అంటే అందులో హిందూ వస్తారు, ముస్లిం వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు, సకల ఈ దేశంలో ఎంతమంది అయితే మతాలు ఉన్నాయో అంతమంది వస్తారు. మరి ఆయన చెప్పిన మాట అదే కదా, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ కూడా అంటాడు. మరి దాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. అది తప్పు. అది వాళ్ళు ఏంటిదంటే వాళ్ళు సెక్యులర్లు కదా, చెప్పుకోవడానికి సెక్యులర్లు, కానీ చేసేది మాత్రం లంగా పనులు ఉంటాయి. ఆపరేషన్ సింధూర్ అయిపోయినట్టేనా, ఇంకేమైనా ఉందనుకుంటున్నారు? ఆపరేషన్ సింధూర్ అయిపోలేదన్న, అయిపోదు కూడా. పాకిస్తాన్ ఉన్నన్ని రోజులు ఆపరేషన్ సింధూర్ ఉంటుంది. పాకిస్తాన్ ఏ రోజైతే మొత్తం స్మాష్ అయిపోతుందో అప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది తీసేస్తాం మనం. అప్పటిదాకా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తొక్క జాడిస్తాడో తెలియదు కదా. అందుకే ఆపరేషన్ సింధూర్ అంటే ఇలా మన భారతమాత నొదుటి నుంచి సింధూరం ఏదైతే తొలగించారో తీయడానికి ప్రయత్నించారో ఆ సింధూర్ పేరు మీద పెట్టినామంటే ఇక భారతదేశం ఉన్నన్ని రోజులు అది అట్లనే ఉంటది కదా. ఇక అందుకే ఆపరేషన్ సింధూర్ తీసేసే ఆపరేషన్ కగార్ నక్సలైట్లని ఏర్పారు అని చెప్పేసి చంపేస్తారు. ఇది శాంతి చర్చలతో ఫినిష్ చేయలేము. చేస్తారు. అది కూడా ప్రయత్నం చేస్తుర్రు కేంద్రము. అది చాలా పెద్ద లెవెల్ కదా, వాళ్ళు చూసుకుంటారు. అది మన స్థాయి కాదు. అది